పుష్ప 2 నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 2018 కిడ్నాప్ కేసులో నిర్మాత నవీన్ ఎర్నేతో పాటు పలువురు ఎన్ఆర్ఐల మీద చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో క్రియా హెల్త్ కేర్ అనే సంస్థని లాక్కున్నట్లు చెన్నుపాటి వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెలలో సినిమా విడుదలకు ముందే నిర్మాతకు అరెస్టు గండంగా మారింది. పుష్ప 2 నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 2018 కిడ్నాప్ కేసులో నిర్మాత నవీన్ ఎర్నేతో పాటు పలువురు ఎన్ఆర్ఐల మీద చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో క్రియా హెల్త్ కేర్ అనే సంస్థని లాక్కున్నట్లు చెన్నుపాటి వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెలలో సినిమా విడుదలకు ముందే నిర్మాతకు అరెస్టు గండంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. అవును శిరీష, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రము రాజకీయ నేతలకే కాకుండా ఇప్పుడు చిత్ర పరిశ్రమ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల క్రితమే వేణుమాధవ్ అనే వ్యక్తి కూడా ఒక వ్యాపారి, అది క్రియా హెల్త్ కేర్ సంస్థకు చెందిన ఒక వ్యాపారి కూడా రాధాకిషన్ పైన మాత్రము ఫిర్యాదు చేయడం జరిగింది బంజారాహిల్స్లో. ఎందుకు అంటే తన సంస్థకు సంబంధించిన 40 కోట్ల షేర్లను తను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తనను కిడ్నాప్ చేసి చంపడానికి కూడా ప్రయత్నించినట్టుగా కూడా 4 రోజుల క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రాధాకిషన్తో పాటు కొంతమంది ఇన్స్పెక్టర్ల పేరు పైన కూడా తన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసును పోలీసులు కూడా స్వీకరించడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఆ వెలుగులోకి మాత్రము కొత్తగా ఏర్నేని నవీన్ పేరు కూడా బయటికి రావడం జరిగింది. మైత్రి మూవీస్కి సంబంధించిన అధినేత తను, పుష్ప 2 మూవీకి కూడా నిర్మాతగా వహిస్తున్న ఏర్నేని నవీన్ పాత్ర కూడా ఇందులో ఉందని దర్యాప్తులో మాత్రం వెల్లడైనట్టుగా పోలీసులు అయితే వెల్లడించారు. అదేవిధంగా మరి ఈ దర్యాప్తుకు సంబంధించిన విషయాలలో మాత్రము బంజారాహిల్స్ పోలీసులు గట్టిగా నిఘా పెట్టి కూడా ఇప్పుడు ఏర్నేని నవీన్ పై మరి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ మూవీ రిలీజ్కు ముందే అరెస్ట్ చేస్తారా, లేకపోతే మూవీ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళనగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే నెలలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. కానీ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? మరి ఏర్నేని నవీన్ ఒక్కరే ఉన్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మరి రాజకీయ నేతల వైపు వెళ్ళిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము సినీ పరిశ్రమ వైపు ఎందుకు వెళ్ళింది అనే అంశాలు కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది. శిరీష, నిర్మల చెప్పండి, ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. అదేవిధంగా విచారణ ఇంకా సాగిస్తున్నప్పటికీ ఇప్పుడు పుష్ప 2 నిర్మాత పేరు కూడా బయటకు వినిపిస్తుంది. ఈయనని విచారిస్తే గనుక ఇంకా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అదే ఇప్పుడు ఈ విషయం పైన కూడా శిరీష చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మాత్రం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కనసైగల్లోనే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా పోలీసులు అయితే వెల్లడించారు. రాధాకిషన్ రావు కూడా ఒప్పుకోవడం జరిగింది, ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇదంతా మేము చేశాము, వాళ్ళ కనసైగల మేరకే మేము చేశామని ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ కొత్తగా ఇప్పుడు సినీ పరిశ్రమ నేత, ఇప్పుడు నిర్మాత పేరు కూడా బయటికి రావడంతో మరి సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యులు ఎవరున్నారు ఏంటి అనే విషయాలు కూడా బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. శిరీష, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.